ఈ ఫ్లవర్ని చూడగానే ఇంట్లో అయితే దీపారాధన చేయాలనిపించింది. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ 3 days కూడా ఫుల్గా శివరాత్రి కదా, ఈ జాగరణ, ఈ ఉపవాసాలు, ఈ గుళ్ళు ఇవన్నీ చేసేసరికి అయితే నిన్న నైట్ అంతా కూడా నాకు నిద్ర రాలేదు. ఈరోజు మార్నింగ్ ఇంకేం పూజ చేస్తానులే, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈరోజు మా గులాబీ చెట్టుకి అయితే ఎల్లో కలర్ గులాబీ పువ్వు అయితే కాసింది. అది చూడగానే ఇంకే ఫస్ట్ పువ్వు కదా, సుబ్రహ్మణ్య స్వామి పెట్టాలనిపించింది. ఇంక ఇంట్లో నైవేద్యం ఇంకా బనానాస్ లేవని చెప్పి బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ పెట్టేశాను. బిగ్ బాస్కెట్లో అయితే బనానాస్, ఆరెంజెస్ చాలా బాగా వస్తాయి. ఇంకా ఇంట్లో కొన్ని గ్రాసరీస్, వెజిటేబుల్స్ అవసరం అయితే అవి కూడా ఆర్డర్ పెట్టాను. ఎల్లో కలర్ ఫ్లవర్ చూసారా, సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ ఫ్లవర్కి అయితే మాత్రం నేను సీసీ కెమెరా లాగా ఉన్నాను. మాకైతే మొత్తం 2 ప్లాంట్స్, ఒకటి వచ్చేసి పింక్ కలర్ గులాబీ, ఒకటి వచ్చేసి ఎల్లో కలర్. ఈ పింక్ కలర్ గులాబీ పువ్వు చిన్న మొగ్గ కాస్తే ఎవరో తెంపేశారు. ఇంకా ఎల్లో కలర్ ఈ పువ్వుకే మర్చి అయితే తెంపేశాడు. ఇంకా ఈ మొగ్గ వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగ కాపలా కాస్తూ ఉన్నాను నేను, ఎవరు తెంపకుండా కూడా. ఈరోజు అయితే ఫ్లవర్ అయితే వచ్చింది. ఈరోజు లంచ్ కర్రీ వచ్చేసి సోయా చక్స్ ఇంకా శనగపప్పు కర్రీ అయితే చేశాను. ఇది వెయిట్ లాస్ కూడా బాగా పనికొస్తుంది.